ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో 2025 నుండి 2026 వరకు వృషభ రాశి వారి యొక్క సంవత్సర కాల ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలలో, కుటుంబ వ్యవహారాలలో ఒక నిర్ణయానికి వస్తారు. రుణ బాధల నుండి, సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి నుండి 9వ ఇంటికి 10వ ఇంటికి శని భగవానుడు అధిపతి. మార్చి 29వ తేదీ నుండి 11వ ఇంట్లో శని భగవానుడు సంచరిస్తారు. మీనరాశిలో శని సంచారం కాబట్టి వృషభ రాశి వారికి కూడా శనిగ్రహ అనుకూలత కారణం చేత చాలా వరకు అన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. శనిగ్రహ సానుకూలత వల్ల చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మీరు ఆశించిన దానికంటే మెరుగుపడుతుంది. ఈ వృషభ రాశిపై రాహువు మరియు కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తప్పనిసరి. భవిష్యత్ కార్యక్రమాల గురించి ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రణాళికలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు వాయిదాలు పడుతూ ఉంటాయి. అయినప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగానే ఉంటాయి. రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర మీరు ఆశించినంత లభించకపోవచ్చు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. గతంలో కొంటే ఆదాయం చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుంది. మీకు అవగాహన లేని విషయాలకు చాలా దూరంగా ఉండటం మంచిది. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. మీ నైపుణ్యానికి, సామర్థ్యానికి లభించిన ఒక సదవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. మీకు వచ్చిన సమస్యలకు కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవటం చాలా ఉత్తమం. ఉద్యోగస్తులకు చెప్పుకోదగిన మార్పులేవీ ఉండవు. ఎవరిపైనా ఆధారపడవద్దు. స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధిస్తారు. మీ సంకల్ప సిద్ధికి ఓర్పు, సహనం, కృషి చాలా అవసరం. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ దృష్టిలో ఇది కీలకమైన సంవత్సరం. ఈ సంవత్సరం సాధించే ఫలితాలను బట్టి భవిష్యత్తులో ముఖ్యమైన ఘట్టాలు ఆధారపడి ఉంటాయని భావించండి. మీ స్థాయికి తగిన వ్యక్తులతోటి వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మీకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడదు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోకపోవటమే ఇందుకు కారణమవుతుంది. పట్టు విడుపు, లౌక్యము లేనిదే కార్యసాధన కష్టమని గ్రహిస్తారు. ఆచరణలో కూడా పెడతారు. సొంత నిర్ణయాల కన్నా మిత్రుల యొక్క సలహాలు, సూచనలు ఎక్కువగా పాటిస్తారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ నైపుణ్యానికి, సామర్థ్యానికి లభించిన ఒక సదవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. వ్యక్తిగత నిర్ణయాలు మీకు అంతగా లాభపడవు. మీతో ఉన్నవారిని అతిగా నమ్మవద్దు. మిమ్మల్ని పొగిడేవారు లబ్ధి పొందుతారు. చివరికి మీకు చెడ్డ పేరు కూడా తెచ్చేవారు మీ చుట్టూ ఉన్నారని మీరు గుర్తించి వారిని సాధ్యమైనంత వరకు దూరం పెట్టడం చాలా ఉత్తమం. లేకుంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తి చెందరు. వ్యాపారంలో మరిన్ని లాభాలు రావాలంటే ఏం చెయ్యాలని ప్రశ్నించుకుంటారు. ఆ దిశగా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. టెండర్లు, జాబ్ వర్కర్లు, ఎగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి. అయితే ఆదాయ వ్యయాలు మాత్రం మీరు ఊహించిన దానికంటే విరుద్ధంగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
మే 15, 2025న గురుగ్రహ మార్పులతో కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అప్పులు తీర్చివేస్తారు. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది. లేదా పార్ట్నర్షిప్తో బిజినెస్ చేయాలంటే వారి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. మీకు బిజినెస్ కలిసి వస్తే అవతలి వారికి బిజినెస్ కలిసి రాకుంటే ఇందులో మీరే ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి అన్నీ చూసుకుని వెళ్ళటం చాలా మంచిది. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలిగే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. అన్నదమ్ములతో బంధువర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండటం చాలా మంచిది. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్ సినీ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మే 2025 నుండి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేతిదాకా వచ్చి చేజారిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఉండవు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూల కాలం. మాటను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగపరమైన ఒత్తిళ్లను తట్టుకుంటారు. సహోద్యోగులతో కలివిడిగా ఉంటారు. అవసరమైన సమయంలో వృత్తిపరంగా సహాయం అందించలేరు. అది మీపై ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యాపారంలో కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. జాగ్రత్తను వహించాలి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నిదానంగా చేద్దాము అనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు వెళ్ళటం చాలా కష్టం. కాలానికి అనుగుణంగా పయనించాలి. అందరినీ అతిగా నమ్మి మోసపోవద్దు. ఈ సంవత్సరం కొన్ని అప్పులను తీరుస్తారు. మీరు కష్టపడిన దానికి ఆ దేవుడే మీకు సహాయం చేశాడని మీరు నమ్ముతారు. సంతాన అభివృద్ధి చాలా బాగుంటుంది. సంతానం యొక్క చదువుల దగ్గర నుండి చూసుకుంటారు. వారి ప్రతిభను మీరు గమనించుకుంటూ వారిని ప్రోత్సహిస్తుంటారు. పిల్లలు ఉన్నతి కోసం మీరు పాటుపడతారు. మంచి సంబంధం వస్తుంది. వివాహం ఘనంగా నిర్వహిస్తారు. వివాహం జరిపించే ముందు వధూవరుల యొక్క జాతక పరిశీలన చేసుకుని వివాహపరంగా ముందడుగు వేయండి. నలుగురిలో పెళ్లి బాగా చేశారని మెప్పులు పొందుతారు. దిష్టి కూడా పడతారు. ఎవరి కష్టాన్ని ఆశించకుండా మీకు మీరు ఎదిగారనే పేరు మీకు వస్తుంది. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం తప్పకుండా తీరుతాయి. మీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. అనవసరమైన వ్యక్తుల గురించి చర్చించటం, మీకు సంబంధం లేని విషయాల గురించి బహిరంగ ప్రకటనలు చేయటం మంచిది కాదు. కుటుంబ సమేతంగా విదేశీయానం చేస్తారు. మీ జీవితంలో ఏది జరిగినా ఒకంత మంచికే అని భావిస్తారు. అనవసరమైన వ్యక్తుల గురించి చర్చించటం, మీకు సంబంధాలు లేని విషయాల గురించి ప్రస్తావించటం, మీకు తెలిసిన విషయాలు ఏవైనా వాటికి ఆధారాలు లేకుండా మాట్లాడవద్దు. ఇది మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని గమనించండి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి రూపు, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించటం, 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ లేదా నెలకు ఒకసారి చేయించటం చెప్పదగిన సూచన. ఇంట్లో ఏదైనా ఒకరోజు సుందరాకాండ పారాయణం చేయించండి. అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు కలుగుతాయి.